అధ్యక్ష, ఒక్కసారి తమరు గమనించాలి. ఈరోజు హౌస్లో 0 అవర్లో ఈ ప్రభుత్వాన్ని వేడుకున్న ఎక్కువ సంఖ్య ఎమ్మెల్యేలందరూ కూడా సాగునీటికి ఇబ్బంది, తాగునీటి ఇబ్బంది, మా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఈరోజు తమ ముందు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. అధ్యక్ష, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు ఇలాంటి క్వశ్చన్ రాలే అధ్యక్ష. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ అధ్యక్ష. మా కరీంనగర్ అధ్యక్ష అధ్యక్ష అడుగుతున్నా అధ్యక్ష వెంకటేశ్వర్లు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష. నా నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 4 మండలాలు బోర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక 4 మండలాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావరి వరద ముంపు గురయ్యి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పంటల నష్టం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి గోదావరికి సంబంధించి we have highest respect for the elders సభ అధ్యక్ష. ప్రిపరేషన్ నాన్ ప్రిపరేషన్కి సంబంధించిన అంశం విషయంలో డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే, దట్ ఈస్ నాట్ రైట్ అధ్యక్ష. ఈరోజు మెట్రో రైలుకు సంబంధించిన అధ్యక్ష మేము ఇప్పుడే ప్రస్తావన చేశాం ఏ విధంగా రాబోయే కాలంలో మెట్రో రైలుకు సంబంధించి ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని. గత 10 సంవత్సరాల కాలహయంలో ఆనాడు మెట్రో రైల్ కారిడార్లకు సంబంధించి చాలా ప్రత్యేకమైన ప్రస్తావన లేకపోవటం కేంద్ర ప్రభుత్వం తరఫున, తదుపరి ఆ ప్రయత్నంలో గట్టి బలం లేకపోవటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొద్ది ఆలస్యం కూడా అవుతోంది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ఈ నాగోల్కు సంబంధించి ఇప్పుడే చెప్పాము అధ్యక్ష, నాగోల్కు సంబంధించి మెట్రో రైల్ ఫేజ్ 2A కింద 76.4 కిలోమీటర్లు నాగోల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు 11,226 కోట్ల రూపాయలతో. అదేవిధంగా రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్లకు సంబంధించి 4,318 కోట్ల రూపాయలతో. MGBS స్టేషన్ నుంచి చంద్రాయనగుట్ట ఎప్పుడు కూడా అనుకోలేదు అధ్యక్ష, అక్కడి నుంచి ఒక మెట్రో రైలు వస్తుంది, రూపకల్పన చేయబడుతుంది అనే ఆలోచన ఎవరికి కూడా లేకుండే. 7.5 కిలోమీటర్లతో 2,741 కోట్ల రూపాయలతో మియాపూర్ నుంచి పట్టంచెరు 13.4 కిలోమీటర్లు 4,107 కోట్ల రూపాయలతో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు 1,877 కోట్ల రూపాయలతో మొత్తం 76.4 కిలోమీటర్స్ 24,629 24,000 కోట్ల 269 కోట్ల రూపాయలతో ఈ మెట్రో రైల్ ఫేజ్ 2A సంబంధించి ఇప్పటివరకే మేము డిపిఆర్లు కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. దాని క్రమంలోనే ఇంకా ముందస్తు చూపుతో మెట్రో రైల్ ఫేజ్ 2B కింద కూడా ఇప్పుడు గౌరవ సభ్యురాలు చెప్పిన అంశాలు కూడా దాంట్లో ముందుగానే ఆలోచన చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం విస్తీర్ణత జరుగుతూ ఉన్న ఈ హైదరాబాద్ పెరుగుతూ ఉన్న హైదరాబాద్ దాన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూటింగ్ ఈజీ కావాలని, ట్రావెల్ ఈజీ కావాలి, అనేక మందికి ఇబ్బంది పడకుండా ఉండదని మొత్తం అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నంతవరకు మొత్తం మెట్రో రైలు రూపకల్పన చేయాలని ఒక ప్రతిపాదనతో పోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతోని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడి వారి సహకారాన్ని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. మొన్న ఈ మధ్యలో కేంద్రం సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు వారితోనూ కూడా ఎందుకు కావాలి, ఈరోజు మనకు మెట్రో రైల్ ఫేజ్ 2A ఎందుకు కావాలి, ఫేజ్ 2B ఎందుకు కావాలి, తొందరగా ఫేజ్ 2A ప్రతిపాదనలు అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయో వెంటనే శాంక్షన్ చేయాలని కోరటం జరిగింది అధ్యక్ష. ఫేజ్ 2B కింద కూడా ఈ ప్రతిపాదనలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించి రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్ 31 కిలోమీటర్లకు సంబంధించి
మొన్న ఈ మధ్యలో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా మరి వారు కూడా చూసి ఉంటారు. కానీ ఈరోజు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది అధ్యక్ష. ఒక పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, వారు కూడా ముందుకు రావాలి, వారు కూడా సహకరించాలి. ఒకప్పుడు మెట్రో రైలు మొత్తం మన దేశంలోనే 2వ స్థానంలో ఉండే అధ్యక్ష. ఈరోజు ఇతర సిటీస్కి సంబంధించి మనకంటే ముందుగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష, 2వ ఫేజ్లో ఉన్న మన మెట్రో రైల్ అంటే కిలోమీటర్స్ వైజ్ పరంగా కానీ, కమ్యూటింగ్ పరంగా కానీ, జనాలకు సంబంధించిన వారి ట్రావెల్కి సంబంధించిన 2nd ప్లేస్లో ఉంటే ఇప్పుడు 9th ప్లేస్కి వచ్చింది. అంటే మిగతా సిటీస్ అంతా కూడా వేగవంతంగా ఈరోజు మెట్రో రైల్ విస్తీర్ణత జరుపుతూ ముందుకు నడుపుతా ఉన్న సందర్భంలో మేము రాగానే మేము మళ్ళీ ఒకసారి మొదటి స్థానంలో ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పక్షాన కోరుతూ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ మేము మా ప్రతిపాదనలు ముందుకు పోయిస్తూ ఉన్నాం అధ్యక్ష. మెట్రో రైలుకు సంబంధించి కేవలం ఫ్యూచర్ సిటీకే సంబంధించే కాదు, ఈరోజు వారు చెప్పిన ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించి కానీ ఇతర ప్రాంతాలు మొత్తం 4 డైరెక్షన్స్లో మెట్రో రైల్ సంబంధించిన ఫెసిలిటీ చేయటం జరుగుతుంది. రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇప్పటి వరకు వారు గత ప్రభుత్వంలో వారు కూడా ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా. కేవలం వారు చెప్పారు రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కు వేస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు కూడా ఫౌండేషన్ కూడా వేయాల ఆలోచన పరంగా ఇచ్చారు. ఈరోజు మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నా రాకున్నా we will live up to the expectation of our people. We are committed to do metro rail all along our Hyderabad city, the growing Hyderabad city. This is our commitment. We are going to do it. We don't have any మాకు ఎజిటేషన్ లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరాలన్నా కేంద్ర ప్రభుత్వం ఏంది అని కూడా మేము ఎప్పుడు కూడా పోకడ మీద పోతలేము అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా బాధ్యతగా నిధులు ఇవ్వాలి. ఇచ్చే క్రమంలో ఎక్కడ కూడా ముందుకు సాగించే కార్యక్రమంలో మా వంతు సహకారం అందించే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి మన మున్సిపాలిటీస్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అర్బనైజేషన్ వస్తుందో, ఎక్కడైతే రూరల్కి సంబంధించిన అంశం విషయంలో వెన్ ఇట్ ఇస్ లూజింగ్ ఇట్స్ రేరిటీ, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అక్కడ వ్యవసాయం కానీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్న అక్కడ ఉన్న ప్రజలందరికీ సంబంధించిన అంశమే లేకుండా పోతుందో అర్బనైజేషన్ వచ్చి, అక్కడ ఏం చేయమంటారు అధ్యక్ష? డెఫినెట్లీ ఇట్ విల్ బి పుట్ యాజ్ మున్సిపాలిటీస్. మేము కాదు, మీరు కూడా చాలా మున్సిపాలిటీస్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన అంశం విషయంలో అర్బనైజేషన్ కాన్సెప్ట్కు సంబంధించి సరే ఒక ఇంపెడిమెంట్ అయినా కానీ ఎన్ఆర్ఈజీఎస్ ఈ సంబంధానికి సంబంధించి రాబోయే కాలంలో ఇంకే అర్బనైజేషన్ వచ్చినప్పుడు మేము చేసుకునే ఆలోచన చెప్తా ఉన్నాం అధ్యక్ష. రేపొద్దున ఈ డెవలప్మెంట్ అథారిటీ కింద రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో అక్కడ ఏదో విధంగా ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఈ గ్రామాలకు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ పోదు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ అవర్. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పటివరకు డెవలప్మెంట్ అథారిటీలో మనం కూడా చూస్తాం అధ్యక్ష. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉన్నాయి, చాలా గ్రామాలు ఉంటాయి దాని కింద, అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ పోలేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఏ డెవలప్మెంట్ అథారిటీ వెర్ ప్లానింగ్ విల్ బి డన్, పాలసీ మేకింగ్ విల్ బి డన్. కానీ అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ పోదు అధ్యక్ష. వారు తెలిసే ప్రభుత్వం పైన ఎన్ఆర్ఈజీఎస్ పోతుంది, అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న మా మహిళా సోదరులకు ఇబ్బంది జరుగుతుందని మరి ఆలోచన చేయకుండా మేము చేసే ఒక కార్యక్రమం. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించి కూడా మాకు అక్కడ ఉన్న మహిళా సోదరుల విషయంలో రేపు అక్కడ పరిశ్రమలు వచ్చినా ఈ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి రాబోయే కాలంలో అధ్యక్ష వారికి ఏ విధంగా ఉపాధి కల్పన చేయాలి. ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యాచరణ, ప్రతి కార్యక్రమం ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించి మరి వారు ఉపాధి కోల్పోతా ఉన్న తరుణంలో అక్కడికి వేరే విధంగా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు
రాజకీయాలకు అతీతంగా ఈరోజు మన రాష్ట్రాన్ని, హైదరాబాద్ని, భాగ్యనగరాన్ని డెవలప్ చేసే ఒక ప్రయత్నం చేయాలని మా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్. ఆ రోజు చేయండి ఈరోజు మాట్లాడే అంశం డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ బ్యాక్. వీ హ్యావ్ చేంజ్ ద అలైన్మెంట్ అధ్యక్ష. నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ నాగోల్, ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ టు ఈస్టర్న్ సైడ్ అధ్యక్ష. సో ఇట్స్ అ కాంప్రహెన్సివ్ ప్లాన్ తయారు చేసి దాని పరంగానే ఫేజ్ 2A, ఫేజ్ 2Bని తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మేము ఈరోజు ఇటు కరీంనగర్ వైపు కానీ, అటు నిజామాబాద్ వైపు కానీ, అటు సైడు అన్ని దిక్కుల ఇప్పుడు పట్టంచెరుకు సంబంధించి ఇప్పుడు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే నిజంగానే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించి, ఉదాహరణకు కుక్కట్పల్లి, ఆ ప్రాంత వాసులు అందరూ కూడా కోరటం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్న శాసనసభ్యులు మరి గాంధీ గారు, అదేవిధంగా మా మైనంపల్లి హనుమంతరావు గారు మాజీ శాసనసభ్యులు, ఇతరులందరూ కూడా వచ్చి డబుల్ డెక్కర్కు సంబంధించిన అంశం మీరు ప్రస్తావన చేశారు. ఫీజిబిలిటీ తీసుకున్నాం. ఫీజిబిలిటీ ప్రకారం అక్కడ డబుల్ డెక్కర్ సంబంధించి మెట్రో రైలు కాన్సెప్ట్ని కూడా తయారు చేసుకొని ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం అధ్యక్ష. ఇక్కడ ఏ విధంగా ప్రయాణికులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఉద్యోగస్తులకు, అదేవిధంగా స్టూడెంట్స్కి ప్రతినిత్యం ఉద్యోగ అవకాశాలు అన్వేషించే మిత్రులకు కానీ సోదరులకు, సోదరిమణులకు ఉపయోగపడే విధంగా ఈ మెట్రో రైల్ డిజైన్ చేయటం జరిగింది. డిజైన్తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, వారి సహకారాన్ని, వారి కాంట్రిబ్యూషన్ని. తప్పకుండా ఒక రెస్పాన్సివ్ బీజేపీ గవర్నమెంట్గా ఇక్కడ వారి సభ్యులు కూడా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను కూడా పదే పదే కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులను కూడా అడుగుతూ ఉన్నాం, వారి ప్రయత్నం ఉండాలి. ఈరోజు మెట్రో రైల్ విస్తీర్ణకు సంబంధించి మనము బడ్జెట్లో కూడా లేదు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో లేదు. తదుపరి కేంద్ర మంత్రులతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము పోయి మరి ప్రధానమంత్రి గారిని కూడా కోరి ఈరోజు మెట్రో రైలుకు సంబంధించి తప్పకుండా ప్రస్తావన చేయాలి, నిధులు ఇవ్వాలని కోరటం జరిగింది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అలైన్మెంట్ Nagol to LB Nagar to airport on the eastern side. So we changed it, alignment change చేసి వారికి కూడా మెట్రో రైలు సంబంధించి మేము ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేసాం అధ్యక్ష, ఈ నాగోల్, ఎల్బీ నగర్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ఆ విధంగా వీటిని కూడా తీసుకురావాలని చెప్పాం. అప్పుడు వేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు, మర్చిపోయారు. దాని తదుపరి తీసుకున్న చర్యలేంటి? నథింగ్. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, 2nd ప్లేస్ నుంచి 9th ప్లేస్ పోవడానికి కారణం ఏంది? ఆ కమిట్మెంట్తోనే అధ్యక్ష అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కోరారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా నిధులు సమకూర్చే ప్రయత్నంలో మేము ఎక్కడ కూడా వెనుకపోమని. ఆ సందర్భాల్లో చాలా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాటితో కూడా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. జైకాకు సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు, జైకాకు సంబంధించి మేము ప్రస్తావన చేశాం. అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. లోన్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో తక్కువ ఇంట్రెస్ట్తోని లోన్స్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము ఆ జైకాకు సంబంధించి ప్రిలిమినరీ కన్సెంట్ వచ్చిన అధ్యక్ష, వీఆర్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అతి తొందరలో వస్తుందని చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకేదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుంటే ఏ విధంగా చేయాలనే ఒక ప్రత్యామ్నాయ ప్రయత్నం కూడా ఆ ప్రక్కన కొనసాగిస్తూ ఉన్నాం. రెండవది, మరొక ప్రశ్నకి గౌరవ సభ్యురాలు అడిగిన దానికి ఒకటి అధ్యక్ష, మున్సిపాలిటీ డిక్లేర్ చేస్తేనే ఎన్ఆర్ఈజిఎస్కు, డెవలప్మెంట్ అథారిటీ విల్ నెవర్ కర్టేల్ ఆర్ స్టాప్ ఎన్ఆర్ఈజిఎస్. ఇట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ప్లానింగ్. రోడ్స్ ఎక్కడ వేయాలా, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేయాలా ప్లానింగ్ చేసి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఆ విలేజ్కి సంబంధించి రేపు పొద్దున విస్తీర్ణత అయితే ఇన్ఫ్రాస్ట్రక్చరు యూనిఫామ్ వేగా ఉండాలి, ఆర్గనైజ్డ్ వేగా ఉండాలని ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఈరోజు అథారిటీని డెవలప్ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఫీజిబిలిటీకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ప్రస్తావన చేస్తూ కన్సల్టెంట్స్ కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మేము రాబోయే కాలంలో 1 component also we have kept for PPP model అధ్యక్ష. either it may be 4% or 8% or 12%. ఎవరైనా ముందుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రకారం ముందుకొచ్చే ఆ సమన్వయంతో ముందుకెళ్తాం. ఆ విధమైన ప్యాటర్న్ని డెవలప్ చేసుకొని
ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్తా ఉన్నాము. అతి త్వరలో కూడా దీన్ని మరి కార్యాచరణలు పెట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. క్వశ్చన్ నెంబర్ 4372 జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు ది క్వశ్చన్ సార్. ఆనరబుల్ మినిస్టర్. ఆనరబుల్ చైర్మన్ గారు, మొదటి ప్రశ్నకు సమానం అవును సార్, రెండవ ప్రశ్నకు అవును సార్, మూడవ ప్రశ్నకు సంబంధించి సేమ్ క్వశ్చన్. మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనలో 76.4 కిలోమీటర్ల పొడవున 5 కారిడార్లు ఉన్నాయి. దీని అంచనా వ్యయం 24,269 కోట్లు. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ ప్రభుత్వం ఒక సంయుక్త ప్రాజెక్ట్ జాయింట్ వెంచర్గా ఆమోదించాలని 4/11/2024 రోజు భారత ప్రభుత్వానికి పంపబడింది. భారత ప్రభుత్వం ఆమోదం తర్వాత ఈ సంయుక్త ప్రాజెక్టుగా అమలు చేయబడుతుంది. డి సార్, రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఉత్తర భాగాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI నిర్మిస్తున్నది. ఉత్తర భాగానికి సంబంధించిన NHAI టెండర్లను ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 88% భూసేకరణ చేసి NHAIకు అప్పగించి భారత ప్రభుత్వం నుండి NHAIకి ప్రాజెక్టు ఆమోదం అందాల్సి ఉండడం వల్ల NHAI టెండర్ల చివరి తేదీలను పెంచింది. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఏదైతుందో అంటే వాస్తవంగా ఇది 2 అంశాలకు సంబంధించి ఉంది అధ్యక్ష. ఒకటేమో రీజనల్ రింగ్ రోడ్, రెండవది ఏదైతే మెట్రో రైల్ అధ్యక్ష. మెట్రో రైలు సంబంధించి గౌరవ మంత్రి గారు శ్రీధరబాబు గారు ఇప్పుడే వివరంగా పేర్కొన్నారు అధ్యక్ష. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి ఏదైతే ఉందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగిందని చెప్పని గౌరవ మంత్రి పేర్కొన్నారు అధ్యక్ష. ఈ టెండర్స్ ఆమోదానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఆమోదం ముహూర్తం ఏదైతే ఉందో ఆమోదించవలసి ఉండడం వల్ల అది పెండింగ్లో ఉందని చెప్పని పేర్కొన్నారు. అంటే బేసిక్గా ఈ ఉత్తర భాగం ఏదైతే ఈ 2 బిట్స్ చేయడం జరిగింది ఒకటేమో నార్త్, రెండో సౌత్ అధ్యక్ష. ఉత్తర భాగం ఏదైతే సంగారెడ్డికి వెళ్ళి చౌటుప్పల్ వరకు వస్తుంది. మెయిన్లీ ఈ వైపు సంబంధించి ఇటు మాకు రాజీవ్ రహదారి కానీ, వరంగల్ కానీ, విజయవాడ హైవే ఇవన్నీ కవర్ చేస్తూ పోతుంటుంది అధ్యక్ష. ఈ నార్త్ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది రోడ్ అండ్ దాని ప్రాజెక్ట్ అంచనా అధ్యక్ష. ఇప్పుడు మీరు టెండర్ ఏ అంచనాతో పిలవడం జరిగింది, దాని ప్రాజెక్ట్ డీటెయిల్స్ అధ్యక్ష. దానికి తోడు ఏదైతే ఉందో ఈ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, రేడియల్ రోడ్స్ కూడా ప్రధానం అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తదుపరి ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంకి అదొక మణికంఠం లాగా చెప్పండి అధ్యక్ష. హైదరాబాద్ నగర వృద్ధికి అది ఏ విధంగా తోడ్పడదో మనకు తెలియంది కాదు. ఇలా భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏదైతే ఉందో ఇవాళ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతటి కూడా ఏదైతే ఉందో అది అభివృద్ధి తోడ్పడేటువంటి ప్రధానమైనటువంటి రోడ్ అని చెప్పక తప్పదు. ఇప్పుడు మాకు ఈ రాజీవ్ రహదారి ఏదైతే ఈ కరీంనగర్ వైపు ఉన్నటువంటి రోడ్డుకు మాకు ఏకైక లింక్, మాకు అదర్ రైల్వే కనెక్టివిటీ లేదు అధ్యక్ష. మాకున్నది ఒకటే రోడ్ కనెక్టివిటీ. అప్పుడేదో రాజీవ్ రహదారి నిర్మాణం చేసుకుని ఇప్పటికంతే ఉంది. ఇప్పుడు జుబ్లీ బస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నుండి ఏదైతే ఉన్నదో అది రాజీవ్ రహదారి. ఈ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఫేస్డ్ మేనర్లో తీసుకోవడంతో, ప్రాధాన్యతను తీసుకోవడంతో అది పూర్తి స్థాయి లోపల దాన్ని మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం ఇప్పుడు బికాస్ ఆఫ్ ద కంటోన్మెంట్ అండ్ ఆల్ దట్. మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేసే ప్రక్రియలో భాగంగా ఈ రేడియల్ రోడ్స్ను కూడా మీరు ప్రాధాన్యతతో నిర్మాణం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది అధ్యక్ష. కాబట్టి ఇది ఈ జేబీఎస్కి వెళ్ళి మీరు అవుటర్ రింగ్ రోడ్ అండ్ అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ కలిపే విధంగా ఉన్నటువంటి రాజీవ్ రహదారి దాని విస్తరణకు సంబంధించి మీరు ఏదైనా ప్రాజెక్టు రూపొందించారా? ఇలా ప్రాజెక్ట్ రూపొందిస్తే అది ఏ దశలో ఉన్నది, అది ఇప్పట్లోగా మన నిర్మాణం చేపట్టేటువంటి అవకాశం ఉంది,
మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నట్లే ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఒక టెండర్ ప్రక్రియ, ఆ అంచనాలు, కవరేజ్ అవన్నీ కూడా వివరించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఈ ప్రశ్నలో ముగ్గురు సభ్యులు వేసినారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత డాక్టర్ వెంకట నరసింహరావు గారు. మంత్రి గారు వాళ్ళిద్దరి అయిపోయినాక కలిసి చెప్తారా? మహేష్ కుమార్ గౌడ్ గారు. అధ్యక్ష ధన్యవాదములు. పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అయితే మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ హైదరాబాద్ సమూలంగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్ సర్క్యులర్లో ప్రతి చోట భూముల వాల్యూస్ పెరిగి రైతులకి న్యాయం చేసే విధంగా ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ దోహదపడింది అధ్యక్ష. ఇవాళ RRR రోడ్ అయితే ప్రతిపాదన చేసింది ప్రభుత్వం, చక్కటి అధ్యాయం అధ్యక్ష. ఇది మనం అమెరికా లాంటి స్థలం చూసినట్టు రోడ్లతోనే, రోడ్ కనెక్టివిటీ ఎంత ఎక్కువ ఉంటే దేశం అంతా బాగుపడుతుంది. ఇవాళ RRR రోడ్ వచ్చి పెద్దలు చెప్పినట్టుగా రేడియల్ కనెక్టివిటీ ప్రాపర్గా ఇచ్చే అవకాశం ఉంటే అది ఇస్తే భవిష్యత్తులో RRR రోడ్డు హైదరాబాద్కి మరొక తలమానికం జరగడం కాకుండా ఈ దేశంలో ఉన్న సిటీస్ కాదు, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సిటీస్తో హైదరాబాద్ కంపీట్ అవుతుందని. సో ఆ రకంగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. వీలైన త్వరగా మా గౌరవ మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు పదే పదే ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గడ్కరీ గారితో మాట్లాడడం కానీ సంస్థ మద్దతుతో మాట్లాడి వారి కృషి వల్లే ఇవాళ ఈ రోడ్ వచ్చిందని చెప్పుకోవచ్చు అధ్యక్ష. చాలా సందర్భాలు నేను చూశాను, ఢిల్లీకి పోవడం, సంబంధిత మంత్రితో కలవడం, చాలా ప్రయాసపడి తర్వాత ముఖ్యమంత్రి వారు కలవడం, దీనివల్ల ఈ రోడ్ వచ్చింది అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్ పరిపూర్ణంగా అభివృద్ధి చెందితే హైదరాబాద్ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఏ రకంగా అయితే మంత్రి గారు వేగంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే వేగంతో ముందుకు పోవాలని నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. డాక్టర్ వెంకట్ నరసింహరావు గారు. అధ్యక్ష, హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చింది కాంగ్రెస్, హైదరాబాద్కు రీజనల్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తెస్తుందని చెప్పి ఈరోజు ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఎందుకనంటే అధ్యక్ష, గతంలో కూడా గత ప్రభుత్వం కూడా 2014 మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని పొందుపరిచారు. వారి దాంట్లో నగర చుట్టూ 60 కిలోమీటర్లతో మరొక రింగ్ రోడ్ని వేస్తామని చెప్పారు. వాళ్ళు వెయ్యలేకపోయినరు. కానీ ఈరోజు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ని ఏ రకంగా 2008లో ప్రారంభించి విడతల వారీగా 158 కిలోమీటర్లు సుమారు 6,696 కోట్లతోటి ఔటర్ రింగ్ రోడ్ని పూర్తి చేసుకుర్రో, ఈ మన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టైం ఫ్రేమ్లో ఏదైతే సంబంధించి ప్యాకేజ్లు ప్రకటించడం జరిగిందో, ఏదైతే 5 ప్యాకేజెస్గా దీన్ని ప్రకటించడం జరిగిందో, ఇవన్నీ ఎప్పటి లోపల పూర్తయితాయి, దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, పూర్తి వివరాలు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను తెలియాల్సిందిగా. ఆనరబుల్ మినిస్టర్ కోదండరామ్ గారు, ఇవాళ నేను రాగానే మొదలే చెప్పాను, ఇవాళ చాలా బిజినెస్ ఉంది కాబట్టి ఎవరైతే క్వశ్చన్స్ ఇచ్చినారో వాళ్ళ వరకే ఒక సప్లిమెంటరీ అలో చేస్తున్నాను. దయచేసి వాళ్ళ ఎక్స్ట్రా సప్లిమెంటరీస్ లేవు, ఎందుకంటే ఇప్పటికే 11 అయిపోయింది, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసి బిల్స్ టేకప్ చేయాలి. ఇవాళ చాలా బిల్స్ ఉన్నాయి. ప్లీజ్ ఆనరబుల్ మినిస్టర్. సార్, గౌరవ సీనియర్ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ సభ్యులు బల్మూరు వెంకట గారు అడిగిన సమాధానం అధ్యక్ష. నిజంగా అయితే అధ్యక్ష, ఇది 24/11/2016లో అప్పుడు ఈ ప్రిలిమినరీగా రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసి 2017లో గెజెట్ ఇష్యూ చేస్తూ గెజెట్ నెంబర్ 1993 అది సంగారెడ్డి నుంచి నేషనల్ హైవే నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు అప్పుడు NH 161AA ఉత్తర నార్థన్ సైడ్ డిక్లేర్ చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేసిన అధ్యక్ష. అని చాలా బాధాకరం ఏంటంటే దాని మీద అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, అది అక్కడనే ఆగిపోవడం. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధ్యక్ష, ఎందుకంటే అది అవసరం, ఎందుకంటే అప్పటికే మనం నిర్మించిన ORR కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. 1,00,000 వెహికల్ పర్ డే
ట్రాఫిక్ ఆ రోజు అప్పటికి ఉన్నది. ప్లస్ ఇది ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి, ఇంకా కూడా ఎక్స్పాన్షన్ చేయాలి. మనం చూసిన కోకాపేట కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయి, మిడిల్ క్లాస్ మ్యాన్కి ఏ విధంగా ఇబ్బంది ఉంది, ఇంకా సిటీని కూడా అప్గ్రేడ్ చేయాలి. నేషనల్ హైవే 6 నేషనల్ హైవేస్ క్రాస్ అవుతుంది కాబట్టి వెహికల్స్ బయటికి వెళ్ళే విధంగా దాన్ని టేకప్ చేయాలి అని మా ప్రభుత్వం వచ్చి నేను మినిస్టర్ అయిన తర్వాత నేను 7th రోజు ప్రమాణ స్వీకారం చేస్తే 11th డిసెంబర్ రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు 2 అవర్స్ పాటు చర్చించి ఆ తర్వాత వరుసగా 7 సార్లు ఇప్పటికి గెలవడం అధ్యక్ష. లాస్ట్ విజిట్ మన 11th రోజు కూడా దాదాపు 2 గంటల పాటు మా అధికారులతో కలిపి మా పార్లమెంట్ సభ్యులను కలిసి దీన్ని వేగవంతం చేయాలి, దీని అవసరం దృష్ట్యా అని చెప్పి వారిని కోరడం. ఇప్పటికే నార్థన్ భాగానికి సంబంధించి 5 ప్యాకేజీలుగా తీసి దాదాపు 7,100 కోట్లతోని టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా జరిగింది. కానీ కొన్ని పర్మిషన్స్ కానీ మళ్ళా క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతనే నేను చేయాలని చెప్పి అప్పుడు ఈ టెండర్స్ని కూడా ఓపెనింగ్ పోస్ట్పోన్ 2 సార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మొన్న 11th రోజు గడ్కరీ గారు గౌరవ కేంద్ర మంత్రి గారు ఆ రోజు నాకు హామీ ఇచ్చి 2 months లోపు ఇవన్నీ కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేయించి నార్థన్ సైడ్ని వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అప్పుడే చెప్పాను, ఇప్పటికే మేము ఒక కన్సల్టెన్సీని రిక్రూట్ చేసుకొని సదరన్ భాగాన్ని కూడా, ఎందుకంటే నార్త్ చేసి అక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సదరన్ సంబంధించి అలైన్మెంటే అక్కడికి ఫిక్స్ కాలేదు. దాన్ని మేము ఇప్పుడు టేకప్ చేసి ఒక కన్సల్టెన్సీ అపాయింట్ చేసి చౌటుప్పల్ నుంచి మళ్ళా దాని నుంచి వికారాబాద్ మీదుగా కన్నీ వరకు అక్కడ సంగారెడ్డి వరకు ఇది వింగ్గా ఉండాలని దానికి సంబంధించిన కార్యక్రమంలో చేపడుతూ మంత్రి గారికి గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. సైమల్టెన్సీగా దీన్ని కూడా చేస్తామని చెప్తే వారు కూడా ఒప్పుకొని మీరు వెంటనే డిపిఆర్ చేసి పంపమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే ఆలోచన ఏంటంటే, గతంలో మేము దూరదృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించి ఒక ఛాలెంజ్గా నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదే ప్రాంతంలో కోకాపేట SEZ కానివ్వండి, అదే ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించి ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈరోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ 2 స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ PV నరసింహ ఎక్స్ప్రెస్ వేగా కలుపుతూ ORR నిర్మించిన అధ్యక్ష. కానీ దురదృష్టకరం ఏంటంటే ఎన్నికలకు 3 మాసాల ముందు అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలే. నేను కూడా 25 సంవత్సరాలుగా 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్డుని హోల్సేల్గా 30 yearsకు నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టే లెక్క అధ్యక్ష. లీజ్ అంటే 30 years అంటే చాలా లాంగ్ పీరియడ్. చాలా ORR మేము కట్టింది మీరు అమ్ముకున్నారు. RRRకి వస్తే ORRకు లింక్ ఉంటుంది దానికి. మీరు రేడియల్ రోడ్స్ కూడా అడిగినారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు. రేడియల్ రోడ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు, 33 రేడియల్ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. HMDA ద్వారా కూడా రేడియల్ రోడ్ ప్రతిపాదన ఉన్నది. కానీ ఎంత అధ్యక్ష, సంవత్సరానికి మాకు అప్పటికే 300-400 కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసాం అధ్యక్ష ఈ ప్రపంచంలో? ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ చూడలే. సరే దాని విమర్శన కాదు, కానీ మేము పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమయం లేదు అధ్యక్ష. ఎందుకంటే 10 సంవత్సరాలు వెనుకపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ముఖచిత్రం ఉండే విధంగా మా ప్రయత్నం. ఇప్పటికే మా శ్రీధర్ బాబు గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక 3 నుంచి 4 years లోపే ఈ RRR నిర్మించి వారు చేసే 4 cities పాటు ఇంకా కూడా ఎక్కువ పరిశ్రమ మీరు దావోస్కి వెళ్ళినప్పుడు చూసిన అధ్యక్ష, వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చేస్తున్నాం. అందులో ఒక అమెజాన్ కంపెనీ మీకు RRR గురించి కానీ ORR గురించి కానీ RRR కానీ ORR కానీ PV నరసింహ ఎక్స్ప్రెస్ కానీ మా జైపాల్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చిన
మెట్రో సర్వీస్ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. మీరు ఏమైనా కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చింది అది ఒక్కటి తప్ప మీరు ఏది మార్చలేరు. మీకు ఏ అవకాశం లేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ అంట మాది. ఖచ్చితంగా చెప్తున్నా ఇవాళ, ఖచ్చితంగా చెప్తున్నా. అందుకనే మీకు అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు సభకు ప్రజలు తెలంగాణ ప్రజలకు ఒకటే నేను చెప్పదలేదు అధ్యక్ష. ముందు పార్టీలకు అతీతంగా ఈ హైదరాబాద్ని అభివృద్ధి చేసుకోవాలనేది మా లక్ష్యం. మూసి ప్రక్షాళన చేస్తామంటే వద్దంటారు. 4th సిటీ పెట్టి అక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టి సెపరేట్ క్వశ్చన్ ఉంది. నేను విమర్శ అధ్యక్ష. త్రిపుర అనేది ఎంత ముఖ్యమంటే ఎస్ఎల్ గురించి మాట్లాడటానికి అవకాశమే లేదు మీకు. అది శాంక్షన్ చేయించింది నేను. అందరికి మా గౌరవ చైర్మన్ గారు కూడా తెలుసు. ఎస్ఎల్బిసి ఎవరు ఆ రోజు పులిచింతలకు 3వ పంట నీళ్ళు ఇస్తే నేను కొట్లాడి అంటే మా గౌరవ సభ్యురాలు అడుగుతున్నా. ఎస్ఎల్బిసి కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే అప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు. నేను ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు సొంత ముఖ్యమంత్రి అయినా ఎట్లా కొట్లాడినో, తెలంగాణ కోసం మా సొంత నాయకురాలు సోనియా గాంధీ ఎట్లా కొట్లాడినో, ఈరోజు ఒకటే చెప్తున్నా మీ ద్వారా. త్రిపుర అనేది 3 నుంచి 3.5-4 సంవత్సరాలు గడ్కరీ గారి దగ్గర మన 2 గంటల 20 నిమిషాలు కూర్చున్నా. మీరు నాకు హామీ ఇచ్చే వరకు క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి టెండర్లు ఓపెన్ చేసి పని 88% పూర్తయింది. సౌత్ది కూడా 3 monthsలో మేము అలైన్మెంట్ ఫిక్స్ చేసి పంపుతామని హామీ ఇచ్చాం. తప్పకుండా పూర్తి చేస్తామని మా గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నతో పాటు మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలు తెలియజేసుకో. 60% ఈరోజు తెలంగాణ అర్బనైజ్లో ఈ త్రిపుల్ అయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతుంది. ఈరోజు తప్పకుండా దాన్ని చెప్పిన టైం పూర్తి చేస్తాం. మీలాగా మాకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదు, ఏం అలవాటు లేదు. దయచేసి మీరందరూ కూడా ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే సపోర్ట్ చేయండి. సౌత్ భాగంలో ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంటుంది. మేము మంచి రేటు, మార్కెట్ రేటు కూడా మంచి రేటు ఇస్తాం రైతులకు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టాం. కానీ మీరు అధికారుల మీద దాడులు చేపించి మా అభివృద్ధిని అడ్డుకోవద్దని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4382 తాతా మధు గారు. నది కారిడార్ వెంబడి పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం ఉద్దేశిస్తుంది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సమగ్ర మాస్టర్ ప్లానింగ్ కోసం కన్సల్టెన్సీ సేవలను మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ రియోస్ డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంతో మెసర్స్ మేన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించడం జరిగింది అధ్యక్ష. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద కీలక విధానాలతో దశల వారీగా అమలు చేయబడుతుంది అధ్యక్ష. మొదటిది బ్లూ మాస్టర్ ప్లాన్. దీని కింద నీటి నాణ్యత మెరుగుదల, వరద నివారణ, పర్యావరణ పునరుద్ధరణపై దృష్టి సారిస్తాం అధ్యక్ష. రెండవది అధ్యక్ష గ్రీన్ మాస్టర్ ప్లాన్. పచ్చదనాన్ని పెంపొందించడం, పౌరులకు వినోద ప్రదేశాలను అభివృద్ధి చేయటం. మూడవది అధ్యక్ష ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్ కింద ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతమైన స్థిరమైన భూ వినియోగాన్ని వ్యూహరచన చేస్తుంది అధ్యక్ష. దీంట్లో మార్క్యూ ప్రాజెక్ట్స్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మైలురాలుగా ఉపయోగపడే ఐకానిక్ అభివృద్ధులను గుర్తిస్తుంది అధ్యక్ష. ఐదవది అధ్యక్ష మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్. వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజ్, ఐసిటీ నెట్వర్క్తో సహా పటిష్టమైన పట్టణ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తుంది అధ్యక్ష. ఆరోది అధ్యక్ష ఆర్థికపరమైన మాస్టర్ ప్లాన్. అధిక సాధ్యతల అధ్యయనాలు, సృజనాత్మకంగా నిధులు, యంత్రాంగాల ద్వారా ప్రాజెక్టు సుస్థిరతను నిర్ధారించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. పై అంశాలకు సంబంధించి ఈ పూర్తి స్థాయిలో డిపిఆర్ రూపకల్పన చేయడం జరుగుతుంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, వివిధ కాంపోనెంట్లకు సంబంధించి సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్లను డిపిఆర్లను రూపొందించబడుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలోని జనాభా 1/3 జనాభా హైదరాబాద్లో ఉంటే మూసీ ఇరువైపులా అధ్యక్ష దాదాపు
35 to 40% ఆఫ్ ది సిటీ పాపులేషన్ ఉంటారు అధ్యక్ష. థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ అన్నీ కూడా మూసి ఇరువైపులనే ఉన్నాయి. మూసి రంగారెడ్డి భాగ్యనగరంతో పాటు నల్గొండ కూడా అనుసంధానం ఉన్నటువంటి రివరు. ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగినటువంటి రివరు. సంతోషం అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళనతో పాటు మూసి సుందరీకరణ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో కొన్ని వేల కోట్లతో పెట్టినట్టుగా ప్రతిపక్షాలు ప్రచారం చేయడం, వాస్తవాలు తెలుసుకోకుండా ఆనాడు చాలా పెద్ద రాద్ధాంతం చేయడం జరిగింది అధ్యక్ష. మూసి పరివాహక ప్రాంతంలో ఇప్పటివరకు కూడా బీదవారు చాలా నివసిస్తూ ఉన్నారు. వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్లో కూడా నివసిస్తూ ఉన్నారు. నాకు తెలిసి దాదాపు 80% బీదవాళ్ళు కొంచెం రిహాబిలిట్ అవ్వడానికి వారు ఒప్పుకొని ఉన్నారు. రిహాబిలిటేషన్ జరిగింది కూడా. దీనికి ఇచ్చిన నిధులు కూడా అరకోర నిధులే నాకు తెలిసి, బట్ బయట ప్రచారం బాగా జరిగింది. నాకు అనుమానం ఈ ప్రచారం జరగడం వల్ల దాన్ని కొద్దిగా ఆ ప్రాజెక్ట్ని స్లో చేశారని అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఇది స్లో చేయాల్సిన అవసరం లేదు. మూసి ప్రక్షాళన అనేది పరిపూర్ణంగా మనకు అవసరం అధ్యక్ష. పీపీటీ మోడల్లో కానీ ప్రభుత్వం ఇప్పుడు సింగపూర్తో ఏదో టైప్ చేసుకున్న దాని మోడల్లో కానీ వీలైనంత త్వరగా నిధులు కేటాయించి ఈ ప్రాజెక్ట్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గతంలో కూడా ఈ సభలో చెప్పాను. నేను ఒకప్పుడు గొప్ప వర్షం పడితే హైదరాబాద్ ఉన్నటువంటి 80,000 పాపులేషన్లో 24,000 మంది కొట్టుకుపోయిన సందర్భం. నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయిన సందర్భం. సో అలాంటి విపత్తు రాకుండా మూసి పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాలి. ఆ తర్వాత సుందరీకరణ జరగాలి. ఆ తర్వాత హైదరాబాద్కి ఈ నది థీమ్స్ నదిలాగా ఒక తలమానికంగా మారే అవకాశం బలంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా దీంట్లో వెనకడుగు వేయకుండా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ప్రజల అవసరం, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రాజెక్టు కూడా. ఈ ప్రాజెక్టులు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం. గౌరవ మంత్రి గారు, దీంట్లో ప్లీజ్ ఇంకా 2 సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత చెప్పండి. టి జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ మూసీ నది ఈ హైదరాబాద్ నగరానికి ఏదైతుందో ఒక విధంగా అదృష్టంగా భావించాలి అధ్యక్ష. ఒకవైపు వరద నీటి నివారణ కొరకు కానీ లేక మురుగునీటి తరలింపుకే కానీ ఇది ప్రధానంగా ఉపయోగపడుతుందనేది మనకందరూ తెలిసిందే అధ్యక్ష. ఇవాళ ఈ మూసీ నది ప్రక్షాళన అనేది ఇది ఒక ప్రాధాన్యత గల అంశం అధ్యక్ష. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా గంగా నది ప్రక్షాళన నమా గంగే ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టి మరి అమలు చేస్తుంది అధ్యక్ష. ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో మొదటి దశలో ఐ బిలీవ్ వారి ప్రకటనకు అనుగుణంగా గండిపేట నుండి బాపు ఘాట్ వరకు ఏదైతుందో మొదటి దశలో ఈ మూసీ నది ప్రక్షాళన నిర్మాణ కార్యక్రమం చేపట్టబడే విధంగా వారు ప్రకటింప చేయడం జరిగింది. ఈ మొదటి దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకంగా మరి ప్రాజెక్ట్ రూపొందించిందా, మరి ఈ మొదటి దశకు సంబంధించి ఈ ప్రాజెక్టు కావలసిన నిధులు సమకూర్చుకోవడానికి కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా మనం ఆర్థిక సహాయం పొందబోతున్నాం అధ్యక్ష. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ మూసీ నది ప్రక్షాళనకు తోడు నిలవలసినటువంటి ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఈ మొదటి దశ అంటే దీన్ని ప్రక్షాళనలో భాగంగా మనకు ఈ రివర్ ఫ్లో ఏదైతుందో కేవలం వర్షాకాలం మాత్రమే మనకు నీరు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష. ది అదర్ పీరియడ్ ఏదైతుందో గోదావరి నది జలాలను కూడా తరలించి గండిపేట ద్వారా ఏదైతుందో ఈ మూసీ నదిని త్రోడ్ ది ఇయర్ మనకు నదీ ప్రవాహం కొనసాగే విధంగా తీర్చిదిద్దాలని చెప్పని ప్రభుత్వం సంకల్పిస్తున్నటువంటి గమనించడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఈ గోదావరి నది జలాలను తరలించడానికి మీరు రూపొందించిన కార్యక్రమం ఏదైనా ఉంటే ఒకటి వివరించండి. అట్లాగే గండిపేట నుండి ఈ బాపు ఘాట్ వరకు ఏదైతుందో మొదటి దశలో మరి నిర్మాణం చేపట్టాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నట్టు గమనించడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ప్రాజెక్టు వివరాలు ఏదైనా ఉంటే వివరించాలి. దానికి సంబంధించిన ఒక ఆర్థిక వనరుల సమకూర్పు ఏ విధంగా చేయబోతున్నారో కూడా వివరించాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. వెంకట నరసింహరావు గారు. అధ్యక్ష, ఈరోజు ఈ మూసీ పునర్జీవనం అనేది చాలా అవసరమైనది. రేపటి తరాలు రేపటి భవిష్యత్తు కోసం అతి ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే మన భారతదేశ రాజధాని ఢిల్లీలో 11,313 జనాభా ఉంటే చదరపు కిలోమీటర్లకి, హైదరాబాద్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఢిల్లీ కంటే కూడా ఈరోజు ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే సుమారు మనకి 18,161 ఉంది. రేపు పొద్దున ఇక్కడ జనాభా పెరగడం వలన ఈ మూసీ పరవాక ప్రాంతాలని దీన్ని బాగు చేస్తామని చెప్పి గతంలో సరే పార్టీలు ఏదున్నా కూడా జనరల్గా హైదరాబాద్ అంశం పైన అందరు కూడా డెవలప్మెంట్ పైన హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ మూసీని బాగు చేస్తామని చెప్పి 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో అంశాన్ని పొందుపరిచారు అధ్యక్ష. దానికి సంబంధించి 14 మేనిఫెస్టోలో
దాని తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా అత్యధిక సీట్లు గెలిపిస్తే ఈడ మూసీని పునర్జీవం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని నమ్మి ప్రజలు ఇక్కడ వారికి కూడా దాదాపు 40కి పైగా స్థానాలు జిహెచ్ఎంసీలో వారిని గెలిపించడం జరిగింది. సో వారిపైన కూడా బాధ్యత ఉంది వారి మేనిఫెస్టోలో పెట్టిన అంశం ప్రకారంగా. సో దీనికి సంబంధించి ఎందుకనంటే ఈరోజు దీన్ని రాజకీయం చేయడానికి ఇది 27 జూలై 22 అధ్యక్ష ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముస్రంబాగ్ బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది. ఈరోజు ఏదైతే మనము ఫ్లడ్స్ లేనప్పుడు వరదలు లేనప్పుడు పోయి అక్కడ నిద్ర చేయడం అనేది ఎవరైనా కూడా చేస్తాం, కానీ వరదలు వచ్చినప్పుడు కనీసం అక్కడ పోలేని పరిస్థితి ఉండే ఆ రోజు. ఈరోజు కొంతమంది దాన్ని రాజకీయం చేసి పోయి ఆడ నిద్రలు చేసి దాన్ని అడ్డుకుని ఆపే ప్రయత్నం చేస్తారు. సో నేను ప్రభుత్వానికి మీ ద్వారా నేను అడిగేది, హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారనున్న మూసీ పునర్జీవన్ ప్రాజెక్ట్కి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకుపోతుంది, ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునర్జీవం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకున్న విధి విధానాలు ఇంతకుముందు మంత్రి గారు వివరించారు. దానికి సంబంధించి కేంద్రానికి మనం ఏదైనా రిపోర్ట్ సమర్పించినామా, కేంద్రం ఏ రకంగా సాయం చేస్తామని చెప్పి వారేమన్నా లిఖితపూర్వకంగా ఏదన్నా వారు చెప్పడం జరిగిందా? దానితో పాటు ఎప్పటి నుంచి ఈ పనులను ప్రారంభిస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నంటే అధ్యక్ష, గతంలో కూడా గత ప్రభుత్వము దాని మూసీకి సంబంధించి ఒక కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పని. కార్పొరేషన్ వేసారు, డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు, కనుక తట్టడు మట్టిని కూడా అందులోకి తీసి బయట వేయలేదు అధ్యక్ష. అది కేవలము పేపర్లకు మటుకే పరిమితమైంది. సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ని ఎప్పటి లోపల ప్రారంభిస్తాము, ఎప్పటి వరకు పూర్తి చేయగలుగుతామని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకించి రాష్ట్రానికి సంబంధించి సింహభాగం జనాభా సంఖ్య మన ఈ పరిసరాల ప్రాంతంలో, మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉండటం వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా పునర్జీవనం చేయాలని రీజనరేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ ఈ థిక్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్కి సంబంధించి ఈ పరిసరాల ప్రాంతంలో ఉన్న సందర్భంలో హైదరాబాద్ మరి మీ జిల్లా అధ్యక్ష నల్గొండ జిల్లాకు సంబంధించి అక్కడ వ్యవసాయ పొలాలు కూడా అనేక సంవత్సరాలు సాగుబడి ఈ మూసీ నది ద్వారా కావటం జరిగింది. మీకు వాస్తవ విషయాలు కూడా తెలుసు అధ్యక్ష. నేను పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ మూసీ నది సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఎన్ని ఇబ్బందులు ఎవరు ఏం పెట్టినా, ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేసినా, దాన్ని అడ్డుకోవాలని అన్ని రూపాల ఒక ఆలోచన చేసిన మా ప్రయత్నం అంతా కూడా హైదరాబాద్ నగరవాసులకి, నల్గొండ జిల్లావాసులకి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి పీల్చే కార్యాచరణలో ఎక్కడ కూడా వెనుకాడం, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తామని అధ్యక్ష. ఎక్కడ కూడా స్లో అయ్యే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మరి అనేక శక్తులు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారిని మేము ప్రజాస్వామ్యబద్ధంలో మా ఆలోచనలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. వారికి ఉన్న అపోహలను కూడా, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఆ క్రమంలో కూడా ఎక్కడ కూడా ముందుకు వెనుకకుండా స్లో చేసే ప్రసక్తి లేదు, స్లో కూడా చేయం. ఒకటే చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఏమైతే ఉందో అధ్యక్ష, ఆ మూసీ నది పరిసరాల ప్రాంతంలో ఉంటున్న పేదవారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న మధ్యతరగతి చిన్న స్థాయిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మోసపోయి, కొన్ని సందర్భాల్లో మోసపోయి అక్కడ ఉంటున్న తరుణంలో కూడా వారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుకనే వారికి అన్ని తీరుల ప్రత్యామ్నాయ ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు పోవాలి. వారికి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు. తెలిసి తప్పు చేసిన వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదు. తెలియకుండా ఇబ్బంది పడతా ఉన్న వారికి తప్పకుండా న్యాయం చేసే కార్యాచరణ తీసుకుంటాం, మా ప్రభుత్వ లక్ష్యం. దాన్ని కూడా ఎక్కడ పోమని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే మేము వారికి ఇచ్చే కార్యక్రమం కూడా చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి తప్పకుండా వారు చెప్పింది, మనకు మూసీ నది ఉండటమే ఒక గొప్ప అదృష్టం.
దాంట్లో ఉంది కదా. దానికి సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు కూడా మురికి నీటి తరలింపుకు సంబంధించి వారు చేసిన ప్రస్తావనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల వరకే పరిమితమై బీజేపీ పరిపాలిత రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు నమో గంగే ప్రాజెక్టు కానీ సాబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇవ్వటం జరిగింది. దానికి కూడా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు వారికి ఇచ్చినప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన నదికి సంబంధించి ఈరోజు రీజనవేషన్ చేస్తూ ఉన్నాము, నిధులు ఇవ్వాలని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం అధ్యక్ష. వారు మొదటి దశకు సంబంధించి ఇప్పుడే చెప్పాం అధ్యక్ష. ఇప్పుడు ఒక 4-5 అంశాలు, బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్తో పాటు ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ కూడా చేస్తున్న సందర్భంలో మరి మొదటి దశలో కన్సల్టెన్సీకి సంబంధించి వారు చేస్తూ ఉన్న రూపు కల్పన భాగంలో మొదటి దశలో బాపుఘాట్ ఏరియా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్గా రూపొందిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్లో ఉంది. అదేవిధంగా మీరు అడిగినది సార్, మీరు ఈరోజు ఫేజ్ 1 ఫేజ్ 2కు సంబంధించి ఈరోజు ఫేజ్ 1 మొదటి దశనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఫేజ్ 2 ఏ విధంగా చేయాలి, ఫేజ్ 3 ఏ విధంగా చేయాలనే కన్సల్టెన్సీ ఏదైతే కన్సార్షియం ఉందో వారు ఇచ్చిన నివేదిక పూర్తి స్థాయిలో అందిన తర్వాత మేము ఒక కార్యాచరణ తీసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. మరి గోదావరి నది జలాలకు సంబంధించి తరలింపు విషయంలో గోదావరి నుంచి 2.5 టీఎంసీ మూసీ నదికి తరలించే ప్రాజెక్ట్ ఈరోజు మన ఏవైతే మంచినీటికి సంబంధించి ఇక్కడున్న సాగునీటికి సంబంధించిన అంశం విషయంలో గోదావరి నుంచి నీటి తరలింపుకు సంబంధించి జలశక్తి మినిస్ట్రీకి ప్రాజెక్టు ఫైనాన్స్ ఇవ్వాలని వారిని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరినాం అధ్యక్ష. దానికి తోడు ఈరోజు మీరు చెప్తా ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కి సంబంధించి ఒక పరంగా గోదావరి నది జలాలను తరలించాలి, మళ్ళా మూసీ నదిని రీజనరేట్ చేయాలని ఒక అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి, దాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కి సంబంధించి అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నాం. గుజరాత్కి లేకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఉన్న రివర్ ఫ్రంట్లకు సంబంధించి ఏ విధంగానైతే నిధులు కేటాయింపు చేసి మీరు అక్కడ ఉన్న నదులను ప్రక్షాళన చేసే ప్రయత్నం చేశారో మాకు కూడా భారతదేశంలో మేము కూడా భాగస్వాములం. హైదరాబాదు భాగ్యనగర్ వాసులతో పాటు నల్గొండ జిల్లా వాసులు, ఈ తెలంగాణ ప్రజానికం అంతా కూడా మన దేశంలో ఉంది. దీనికి కూడా మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి నిధులు ఇవ్వమని కోరాము. ఇప్పటి వరకు వారు ₹1 కూడా నామపరంగా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఇక్కడ ఉన్న గౌరవ మంత్రివర్యులను కూడా కేంద్రానికి సంబంధించిన గౌరవ మంత్రివర్యులను కూడా వారి ద్వారా కూడా ప్రయత్నం చేయాలని వారికి కూడా మేము అనేక సందర్భాల్లో కూడా కోరటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈరోజు కన్సల్టెన్సీకి సంబంధించి వారి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ద్వారా పూర్తి స్థాయిలో ఎన్ని నిధులు అవసరం ఉంటాయి, ప్రాథమికంగా అంచనాలకు సంబంధించి ఈరోజు కన్సల్టెన్సీ ఇచ్చిన పూర్తి స్థాయిలో డిపిఆర్ ద్వారా ఏ విధంగా మేము పీపీపీ ప్రాజెక్ట్స్ చేపట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా అసిస్టెన్స్ చేస్తే దానికి ఏ విధంగా సమన్వయం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన షేర్తో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన షేర్తో పాటు ఎవరైనా ఈరోజు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద దీంట్లో మేము కూడా పాల్గొంటామని ముందుకు వస్తే వారి సమన్వయంతో కూడా ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మేము మొన్న మరి సోదరులు అడుగుతూ ఉన్నారు, మొన్న మూసీ నది సంబంధించిన ప్రక్షాళన విషయంలో మొదలుపెట్టిన తరుణంలో కొంతమందికి ఇబ్బంది జరిగింది అని మా దృష్టికి రాగానే వారి దగ్గరకు వెళ్ళి ప్రజాస్వామికంగా వారితో కూర్చొని మా అధికారులందరూ కూడా ఒక్కసారి కాదు సార్ 4-5 మార్లు టూరిజం మంత్రి 4-5 మార్లు వారితో సంప్రదించి ఆ ప్రాంతంలో ఉంటున్న వారితో సంప్రదించి వారికి కావాల్సిన అవసరాలు ఏంటి, వారికి పక్కా ఇల్లు కావాలని కోరారు అధ్యక్ష. 2 బెడ్రూమ్ హౌస్ సంబంధించి వారిని రిలోకేట్ చేయటం జరిగింది, చాలామందిని రిలోకేట్ చేయటం జరిగింది.
మినిమం ఎక్స్పెన్సెస్ ఇచ్చి, అదేవిధంగా వారికి ఉపాధి కోల్పోతాము దగ్గరలో లేకుండే అంటే ఆ ఉపాధి గురించి కూడా బస్సులు ఏర్పాటు చేసుకొని వారు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో వారికి బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు వారికి కావాల్సింది స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ను కూడా ఇచ్చుకుంటూ రేపు కాబోయే కాలంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అధ్యక్ష, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశం. మూసీ నది ప్రక్షాళన అంటే కేవలం ఈ విషయంలో కాదు, ఇట్ హ్యాస్ టు డిరైవ్ రిజల్ట్స్ ఇన్ బ్రింగింగ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అధ్యక్ష. దాంతోపాటు ఈ రివర్ బెడ్లో ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు సోదరులు అడిగినట్టు 309 మంది ఫ్యామిలీస్కి 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. షిఫ్టింగ్ అలవెన్స్ కూడా 25,000 రూపాయల వరకు అందించడం జరిగింది. మేము ఇప్పుడు బఫర్ ఏరియాలో ఉన్న వారికి ఆర్ఆర్ యాక్ట్ కింద మరి ఏ విధంగానైతే 2013లో ప్రకారం దృష్టిలో పెట్టుకొని కూడా చేయటం జరుగుతుంది. అక్కడ ఉన్న మా మహిళా సోదరులకు స్వయం మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు 2 లక్షల రూపాయల వరకు వారికి ఫైనాన్స్ చేయటం జరిగింది. ఇందులో 1,40,000 ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి 1,40,000 రూపాయలు పూర్తి స్థాయిలో సబ్సిడీ, ఇట్స్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీఆర్ ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రతిపక్షాలకు సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే ఈరోజు మా వల్మూరు వెంకట్ గారు చెప్పినట్టు ఇది ప్రతి పార్టీ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం మేనిఫెస్టోలో పెడతా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన వారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇంతపూర్వకం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. ఆ కార్పొరేషన్ ద్వారా జరిగిన పనులేంటి, దాని ద్వారా జరిగిన ఫలితాలు ఏమొచ్చినాయి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి వారు ఏదైనా మాట్లాడినప్పుడు. 2021లో జరిగిన వరద గురించి చెప్పిండ్రు. ఏ విధంగా ఇబ్బంది జరిగింది, ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. రాజకీయాలు చేయాలి. మీరు ఏదైనా తప్పు ఉంటే ఏదైనా పని మొదలు పెడతా ఉన్నప్పుడు అధికారులు నిజంగానే ఒక యాక్టివిజంతో పనిచేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న అంశాలు దృష్టిలోకి వస్తాయి. దాన్నే భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులను సృష్టిస్తే ఈ రాష్ట్రము, ఈ కేంద్రము, ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ రాజధాని పరంగా డెవలప్మెంట్ కావద్దు అనే ఉద్దేశంతో ఎవరైనా పనిచేస్తే దానికి కూడా మేము భయపడం అధ్యక్ష. మా ప్రజలను ఒప్పిస్తాం, మెప్పిస్తాం. మా ప్రజలకు సంబంధించి ఈరోజు క్వాలిటీ లైఫ్ ఇప్పించే ప్రయత్నంలో మంచి నీటిని వారు త్రాగే విషయంలో కాలుష్యం లేని గాలిని వారు పీల్చే కార్యక్రమంలో ఎక్కడ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారు అడిగారు స్లో అయిందని. స్లో కాలేదు, కానీ ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్లాలి. మేము చేసే ప్రయత్నంలో ఎవరికి ఇబ్బంది జరగకూడదని, ప్రధానంగా పేదవారికి ఇబ్బంది జరగొద్దు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇబ్బంది జరగొద్దనే ఒక ప్రయత్న భాగంలో ముందుకెళ్తాం. అదేవిధంగా మీరు ఇంకా సలహా సూచనలు ఉంటే ఇవ్వండి. ఈరోజు కన్సల్టెన్సీ డిపిఆర్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఆ ప్రిపేర్ చేసే కార్యాచరణలో మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. మీరు కూడా భాగస్వాములం కండి. ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన చేయాలి, ఇక్కడ ఉన్న జనాభాకి మంచి పని జరగాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మరి గౌరవ సభ్యులు అందరినీ కూడా కోరుతా ఉన్నాం, మీకు ఏదైనా మంచి ఆలోచనలు ఉంటే ఇవ్వండి. ఎందుకంటే మీ మేనిఫెస్టోలో కూడా పెట్టుకొని ముందుకు నడిపించాను, కానీ మీరు ఏం చేయలేకపోయారు. కానీ మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి ముందుకు నడిపే ప్రయత్నం చేయండి. ఇల్లు సార్, ఇల్లు కూలగొట్టే లేదు సార్, ఇల్లు కూలగొట్టే కార్యక్రమం ఎవరికైనా ఏదైనా జరిగినా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వారికి వారి కన్సెంట్తోనే, అక్కడ ఇల్లు కోల్పోతా ఉన్న కన్సెంట్తోనే వారి కన్సెంట్ తీసుకొని వారికి రీలొకేట్ చేయడం జరిగింది. 2 బెడ్రూమ్ హౌసెస్, 309 హౌసెస్. మీరు రండి సార్, మేము చూపెడతాం. 309 హౌసెస్కు సంబంధించి వారిని అందరినీ కూడా చేయటం జరిగింది. చిన్న గుడిసెలు అధ్యక్ష, కొంతమంది లీజ్కు సబ్ లీజ్ కూడా ఇవ్వటం జరిగింది అక్కడ. అది ఈరోజు చేస్తూ ఉన్నప్పుడు సిస్టంలో ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల ముందుకు జరుగుతూ ఉన్నప్పుడు అదే పొరపాటు చేయాలి. మీరు చేసిన పొరపాటు మేము కూడా చేయాలి. వదిలేద్దామంటే ఆ వదిలేసే ప్రశ్న కూడా లేదు. తప్పకుండా మూసీ నది ప్రక్షాళన చేస్తాం. కానీ మీ ద్వారా, ఈ సభ ద్వారా ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి
పరిసరాల ప్రాంతంలో ఉన్న ప్రాంతవాసులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి అందియాలే మా బాధ్యత. ఆ భాగంలోనే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. అందరు కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. ఓకే, క్వశ్చన్ ఇస్ ఓవర్. క్వశ్చన్ నెంబర్ 4278, లాస్ట్ క్వశ్చన్, అలిగిబెల్లి నర్సిరెడ్డి గారు. ప్రశ్న వేస్తున్నాను సార్. The Minister for Transport, BC Welfare, and to move the motion for taking into consideration of the Telangana backward classes reservation bills of seats and rules and urban local bodies, Bill 2025. Minister, move the motion. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. I request the Minister to explain aims and objects and silent futures of the two bills. అధ్యక్ష, బిల్ నెంబర్ 3, 4 సంబంధించి రెండు ఒకటేసారి వాటి యొక్క ఉద్దేశాలను తమకు వివరిస్తాను, ఎందుకంటే చర్చ కూడా అదేవిధంగా తీసుకోవడం జరుగుతోంది కాబట్టి. అధ్యక్ష, తెలంగాణ ఉద్యమ సందర్భంలో గౌరవ అధ్యక్షులు మీరు కూడా సహచర ఎంపీగా మన ఆకాంక్షలు తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కొరకు మనం ఆనాడు మన నాయకురాలు సోనియా గాంధీ గారు కూడా అదే అంశం చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం జరుగుతున్న ఆకాంక్ష కొద్ది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు వెనుకబడిన తరగతులు అంటే వెనుకబడిన తరగతులు ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. వెన్నెముక బలంగా ఉంటానే మనిషి ఏ విధంగా బలంగా ఉండగలుగుతాడో, నిలుచోగలుగుతాడో, అటువంటి పరిస్థితుల్లో మనం ఆ వర్గాలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి ఆనాడే ఈ దేశంలో కులగణన జరగాలి, ఈ యొక్క కులగణన తర్వాత జితనా ఆబాది ఉతనా హిస్సేదారి అనేటువంటి అంశం కొద్దీ చెప్పినటువంటి పరిణామం లోపల ఆ యొక్క సందర్భాల్లో దేశంలో అధికారంలోకి రాకపోయినప్పటికీ దేశంలో ఈ డిమాండ్ను ఇప్పటికీ పార్లమెంటు సాక్షిగా లేదా వివిధ రాష్ట్రాల్లో ఈ అంశాన్ని గలమెత్తి వినిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సహచర గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో దేశానికి మార్గదర్శకత్వంగా ఉండే విధంగా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా, ఎందుకంటే గతంలో 2017లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా 37% సంబంధించిన ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆనాడు ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అది రాకపోయి ఉండొచ్చు. ఈరోజు 2019 ఈ యొక్క ఏడబ్ల్యూఎస్ బీసీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్కు సంబంధించి జనవరి 12వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. 50% క్యాబ్ను ఎత్తేస్తూ 10% మరి 103వ రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా ఈరోజు ఈ యొక్క సవరణ చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఆనాడు చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసు కానీ ఇతరత్ర కేసులలో ఏ విధంగానైతే చెప్పినటువంటి పరిస్థితి ఉందో దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఒక ఎంపైరికల్ డాటా సేకరణ చేసి ఒక ప్రామాణికమైనటువంటి జనాభాకు సంబంధించినటువంటి ఒక లెక్కలను తీసి బీసీ కమిషన్ వేసి, డెడికేషన్ కమిషన్ వేసి, ప్రతి 150 ఇండ్లకు ఒక ఎమ్యునరేటర్ని పెట్టి ఆ వాటిపైన 10 మందిని మరొకసారి పరిశీలకును పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పైన ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించి ఈరోజు ఒక ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఒక మంచి పూర్తి అయినటువంటి సమాచారంతో ఈరోజు సభ లోపల ఈ యొక్క బిల్లును తీసుకుంటున్నాం. అధ్యక్ష, ఈ యొక్క బిల్లుకు సంబంధించి నేను గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, గతంలో శాసనసభకు స్పీకర్గా పనిచేసినారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి గౌరవ శాసన మండలి సభ్యులు ఉన్నారు. నేను సభనందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నిన్న ఈ బిల్లు ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ సిపిఐ, ఎంఐఎంకు సంబంధించి ఎంఐఎం కూడా వాళ్ళు అందరూ కూడా సభలో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ అయింది. అధ్యక్ష, నేను మిమ్మల్ని అందరూ కూడా ఏం కోరుతా ఉన్నానంటే దానికంటే ఇంకా పరిణితి అయినటువంటి చర్చ చేసి ఇవాళ ముక్త కంఠంతోటి, ఎందుకంటే కేంద్రం దగ్గర మనం పక్కన తమిళనాడు చూస్తూ ఉన్నాం. తమిళనాడులో రాజ్యాంగ సవరణ 76 ద్వారా ఈరోజు రిజర్వేషన్ల సంఖ్య 69% అమలవుతూ ఉంది. అధ్యక్ష, ఈరోజు మనం తమిళనాడును చూసి ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
రాష్ట్రంలో ఎన్ని అంశాలు రాజకీయ విభేదాలు ఉండొచ్చు, రాజకీయమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ తెలంగాణకు సంబంధించి ఇలా దేశానికి రోల్ మోడల్గా, దేశమే ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ఏ నినాదం అయితే దిశన ఆపాదితున్న ఇచ్చేదారి అంటా ఉన్నాడో, ఇది దేశం మొత్తంగా మనమే మార్గదర్శకత్వం వహించేటువంటి బిల్లు. కేంద్రం భారతీయ జనతా పార్టీ కూడా సానుకూలంగా వచ్చే విధంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అందరూ కూడా దీన్ని సానుకూలంగా తీసుకునే విధంగా ఉండేటువంటి రూపంలో ఈ బిల్లును తమరి ద్వారా సభ ముందు వస్తాను. అధ్యక్ష, అందరూ నేను నా విజ్ఞప్తి ఏంటంటే ముక్త కంఠతోటి ఈ బిల్లును సింగిల్ వాయిస్గా ఢిల్లీకి గట్టిగా వినిపించే విధంగా మనందరూ ఉండాలి. మేము కూడా ఏదో బిల్లును ఇంట్రడ్యూస్ చేసినాం, మా పని అయిపోయింది, బీజేపీ మీద నెడతాం అనేటువంటి ఆరోపణ కూడా అవసరం లేదు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడు నిన్న సభలో చెప్పినారు, తప్పకుండా ప్రధానమంత్రి గారిని కలుస్తాం. ప్రతిపక్ష నాయకుడు సంబంధించి ఇలా మా దగ్గర 100 మంది ఎంపీలు ఉన్నారు. గౌరవ శాసనసభ్యుడు హరీష్ రావు గారు కూడా చెప్పినారు, మా రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, తప్పకుండా మేము ఈ అంశం మీద సీరియస్గా మాట్లాడతామని చెప్పినారు. కాబట్టి దీనికి సంబంధించి ఇలా తెలంగాణ వ్యాప్తంగా బలహీన వర్గాల్లో ఒక ఆశ, ఒక ఆలోచన కలుగుతోంది. తప్పకుండా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రతిపాదన, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనను రాజకీయంగా అన్ని పార్టీలు సహకరిస్తూ ఉన్నాయి. ఇది కేంద్రం తప్పకుండా అంగీకరిస్తుంది. కేంద్రం అంగీకరించే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, మేధావులు కూడా ఇలా ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా కేంద్రాన్ని ఆనాడు తెలంగాణకు సంబంధించి లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభలో పాస్ కాకపోతే మేధావులు, తెలంగాణ ఆకాంక్షలు ఉన్నటువంటి అందరూ బీజేపీ నాయకులు కూడా వచ్చి ఆ రోజు రాజ్యసభలో పాస్ కావడానికి ఎట్లా ఒత్తిడి తెచ్చిరో, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ క్యాంపు చేసుకొని బిల్ పాస్ చేసుకునే విధంగా ఈ బిల్లుకు సంబంధించి ముందుకోవాలని కోరుతూ, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ బిల్లులు పాస్ అయిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్దాం. 4వ తారీఖు దాకా పార్లమెంట్ ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారిని కలుద్దాం. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ నినాదాన్ని ఎత్తుకొని ఇప్పటికే ఉన్నారు. ఇంతకుముందు కూడా పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించున్నారు. కాబట్టి తప్పకుండా ఒక బలహీన వర్గాల మంత్రిగా, విద్యార్థి సంఘ ఉద్యమాల నుంచి చాలా కాలంగా బలహీన వర్గాలకు సంబంధించి ఈ యొక్క అంశాన్ని ఆకాంక్షించే సందర్భంలో ఇలా ఇటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, ఒక చారిత్రాత్మక తెలంగాణ చరిత్రలో బలహీన వర్గాలకు సంబంధించి ఒక పెద్ద ఆశాజనకమైనటువంటి ఒక ప్రతిపాదన వచ్చినటువంటి సందర్భం లోపల ఆ ప్రతిపాదన చేసే అవకాశం నాకు వచ్చింది. గౌరవ మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చట్టాన్ని చేసేటువంటి అవకాశం ఈరోజు చట్టం లోపల అందరూ కూడా సహకరించి ఏకగ్రీవంగా ఢిల్లీ ప్రభుత్వానికి గట్టిగా వీళ్ళు చేయాల్సిందే, తమిళనాడు లాగా జల్లికట్టు ఏదైతే నిషేధం ఉంటే సుప్రీంకోర్టు ఇస్తే కూడా అన్ని రాజకీయ పార్టీలు జల్లికట్టును ఎట్లా సాధించుకున్నారో, ఇవాళ మనం కూడా ఇక్కడ ఈ యొక్క సమస్యను, ఈ యొక్క చట్టాన్ని కేంద్రం 9th షెడ్యూల్లో పెట్టే విధంగా, 9th షెడ్యూల్ కూడా బ్రహ్మ పదార్థం కాదు అధ్యక్ష. ఈరోజు చాలా అమెండ్మెంట్ జరిగినాయి. మొన్నటికి మొన్న ఒక్కసారి 50% క్యాప్ 50% క్యాప్ అని భయపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉండే. 50% క్యాప్ ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ కోసం ఓపెన్ అయిందో, ప్రతిదానికి ఈరోజు రాజ్యాంగంలో అవకాశాలున్నాయి. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ కూడా సహకరించాల్సిందిగా మీ ద్వారా ఈ యొక్క చట్టాన్ని ఏకగ్రీవంగా గట్టిగా ఢిల్లీకి వినబడే విధంగా వినిపించే విధంగా మరి తీర్మానం చేయాల్సిందిగా, చట్టాన్ని పాస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. Now, 2 bills will be taken up together for discussion. Sri Mahesh Kumar Gaud garu. బీసీ రెండు గంటలకు కలిసిపోతే ఎట్లనే? బీసీ చాలా బిల్లు బిల్లులు ఉన్నాయి. బీసీ బిల్ అయ్యాక అందరం ఏకదం సంతోషంగా లంచ్ టీ బ్రేక్ బ్రేక్ చేద్దాం. చేసుకుందాం. అధ్యక్ష, తర్వాత లంచ్ బ్రేక్ ఇద్దాం. ధన్యవాదములు. నేను ఇవాళ బ్రేక్ ఇస్తే మంత్రులు ఉండలేరు. బీసీలకి 42% చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుని నేను పరిపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాను. అధ్యక్ష, మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. జీవితంలో ఒక గొప్ప అవకాశం పొన్నం ప్రభాకర్ గారికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు చరిత్రలో పొన్నం ప్రభాకర్ గారు నిలిచిపోతారు. వారికి అభినందనలు. నేను సభ్యులందరూ కూడా ఒకసారి హర్షధ్వానాల ద్వారా వారికి ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ధన్యవాదాలు తెలపాల్సిన కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఎన్నో ఏళ్ల కోరిక వినబడాలి, గట్టిగా వినబడాలి. అధ్యక్ష, ఎన్నో ఏళ్ల కోరిక అధ్యక్ష. దక్షిణాది ప్రాంతంలో ఏ రాష్ట్రం చూసుకున్నా 60-70% బీసీ ఉన్నటువంటి పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలు పైకి ఉన్నటువంటి మహారాష్ట్ర, గోవా
రాజ్యాధికారం కూడా బీసీ చేతిలోకి వచ్చింది. బీసీ ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భాలు ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆనాడు అంజయ్ గారు ముఖ్యమంత్రి అయినా బీసీ బిడ్డగా చెప్పుకున్నా అది తర్వాత అది పలసన పడింది. అధ్యక్ష, వెనుకబడ్డ తరగతులు, వారి వృత్తులు, వారి కష్టము లేనిదే సమాజం ముందుకు నడవట్లేదు. వెనుకబడ్డ తరగతులు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ వచ్చినప్పటికి కూడా ఆనాడు అంబేద్కర్ గారు బీసీల విషయంలో అధ్యయనం చేసి ఆలోచన చేసినప్పటికి కూడా రాష్ట్రాల వారినే రిజర్వేషన్ ఇస్తూ పోయినారు తప్ప కేంద్రం రాజ్యాంగపరంగా రిజర్వేషన్ రాలే. వీళ్ళ గొప్ప విషయం అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంలో వారిని తిరిగిన ప్రదేశాలు, భారత్ జోడో యాత్ర అంటే ఊరికే పాదయాత్ర చేయలే అధ్యక్ష, ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగా, సామాజిక పరంగా అన్ని విషయాలు రాహుల్ గాంధీ గారు చదవగలిగినారు. ఆ యాత్రలో వారికి వచ్చినటువంటి వినతులు, వారికి వచ్చినటువంటి సమాలోచనలు, వారికి కొన్ని చూసిన సందర్భాలు, ఆక్రందనలు, ఆక్రోశాలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని యాత్ర ముగిసే సమయానికి ఈ దేశంలో ఎవరు ఏ జనాభా ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ఫలాలు అందాలి అనే ఒక కృత నిర్ణయంతో ఈ నినాదాన్ని వారు చేతబూన్నారు అధ్యక్ష. నిజంగా కూడా వెనుకబడ్డ తరగతుల యొక్క ఈ దేశంలో ఉన్న వెనుకబడ్డ తరగతుల యొక్క జాతులకు అదృష్టం. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఈ నినాదాన్ని చేతబూనుకొని పదే పదే ఇక్కడికి వెళ్ళినా ఈ నినాదాన్ని వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన సందర్భం. రాహుల్ గాంధీ గారి నినాదాన్ని తూచా తప్పకుండా గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేయడం అనేది ఒక గొప్ప విషయం అధ్యక్ష. ఆయన రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఎంత ఒత్తిళ్ళు, ఎంత ప్రెషర్లు వచ్చినా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని, ఆయన ఆకాంక్షలు నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా కుల సర్వేకి ఆదేశించడం, చాలా సూక్ష్మకంగా చాలా మెటిక్యులస్గా సైంటిఫిక్గా కుల సర్వే జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఓబీసీలు 56% ఉన్నారు అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. మొన్నటి వరకు మేము గౌరవం ఇంత జనాభా ఉన్నాము, ఫలానా యాదవులు ఇంత శాతం ఉన్నారు, ఫలానా ముదిరాజు ఇంత శాతం చెప్పుకునేవారు. కానీ అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష. కుల సర్వే చేసి బీసీలకి అఫీషియల్గా ఈ రాష్ట్రంలో ఇంత శాతం ఉన్నారని ఎస్టాబ్లిష్ చేయగలిగినారు. దీనివల్ల అధ్యక్ష సుప్రీంకోర్టు సీలింగ్ చెప్తా ఉన్నారు. ఆ సీలింగ్ని బూచిపెట్టి దాన్ని ఇన్ని రోజులు కాలయాపన చేశారు. ఆ సుప్రీంకోర్టు రూలింగ్లో కూడా ఏముంది అధ్యక్ష, నిర్దిష్టమైనటువంటి కారణాలు చూపితే 50% సీలింగ్ అధిగమించవచ్చు అనే ఒక క్లాస్ కూడా ఉంది. దాంట్లో భాగంగా ఇలా కుల సర్వే జరిగిన తీరు, ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఇవాళ 42% రిజర్వేషన్ బీసీలకి. చాలామంది అనుకున్నారు స్థానిక సంస్థలే అని. కానీ క్యాబినెట్ మీటింగ్కి ముందు నేను ఆనాడు అధ్యక్ష, నాకు ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే 2023 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టే అవకాశం నాకు వచ్చింది అధ్యక్ష. ఆనాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ బీసీ డిక్లరేషన్ని నేనే ప్రవేశపెట్టినాను కామారెడ్డిలో. ఇలా అదృష్టంగా భావిస్తున్నాను. బీసీ డిక్లరేషన్ పొందుపరిచిన అన్ని అంశాలు కూడా ఒకటొక్కటిగా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఓబీసీలకు ఇస్తూ ఉన్నాం. ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇలా 42% రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాలా చరిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. తెలంగాణ చరిత్రలో గొప్ప అధ్యాయం ఇది. ఎన్నో ఏళ్ళ నుండి ఓబీసీలు ఉబలాట పడుతూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇలా కొలిక్కొచ్చినటువంటి సందర్భం ఇది. ఓబీసీలకి ఈ రాష్ట్రంలో నిన్న కానీ ఇవాళ కానీ ఒక శుభదినం, పండగ దినం. అధికారికంగా రేపు రాబోయే చట్టసభల్లో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ మాకు 42% రిజర్వేషన్ వస్తూ ఉంది అంటే
నిజంగా కూడా ఇది న్యాయమైన కోరిక అయినప్పటికీ కూడా ఇన్ని ఏళ్ల తర్వాత సాకారం అవుతా ఉంది అంటే నిజంగా కూడా సభాముఖంగా నేను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులందరికీ, ముఖ్యంగా మా బీసీ డిపార్ట్మెంట్ మంత్రి గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మనం చూసాం అధ్యక్ష, బీహార్ రాష్ట్రంలో ఓబీసీల శాతం ఎక్కువ, వరుసగా ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఓబీసీలు అధ్యక్ష. కర్ణాటక రాష్ట్రంలో చూసాం, చాలా మంది ఓబీసీలు ముఖ్యమంత్రులుగా అయినారు. కేరళ రాష్ట్రంలో చూసాం. తమిళనాడులో అయితే జయలలిత గారు తప్ప అయిన వాళ్ళంతా కూడా ఓబీసీలే. ఇలా మహారాష్ట్రలో అయినారు, గోవాలో అయినారు. ఓబీసీలు కూడా రాజ్యాధికారం చేపట్టాలి. తెలంగాణలో కూడా డెఫినెట్గా ఓబీసీ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతారు. నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను, భవిష్యత్తులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తూ ఉన్నారు, రేపే మారదని చెప్పను నేను. కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి అవుతారు, అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతారనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలను అధ్యక్ష. ఇంకే ఇతర పార్టీలో అవకాశం లేదు అధ్యక్ష. చెప్తా ఉన్నారు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆచరణ సాధ్యం కానే కాదు. అది ఆచరణ సాధ్యం అవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతుంది అధ్యక్ష. ఇలా ఏ పార్టీలో అధ్యక్ష పదవులు బీసీలు ఉన్నారో మీరు ఒకసారి చూస్తే అది అర్థమవుతుంది అధ్యక్ష. నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న విషయం కాదు అధ్యక్ష. ఒక అగ్రవర్ణకు చెందినటువంటి ముఖ్యమంత్రి తక్షణమే కార్యాచరణలోకి వచ్చి కుల సర్వే చేసి సంపూర్ణంగా దాన్ని విజయవంతం చేసి ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చే బిల్లును ప్రవేశపెట్టినారంటే ఓబీసీలు ఈ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా చరిత్రలో నిలిచిపోతారు అధ్యక్ష. ఓబీసీలు ఎల్లప్పటికీ కూడా వారిని గుండెల్లో పెట్టుకొని పోతారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, గతంలో చాలా ప్రభుత్వాలు మారాయి, మా ప్రభుత్వాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వాల్లో కూడా ఓబీసీలకు అన్యాయం జరుగుతూ వచ్చింది. అది ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అడుగడుగున టెక్నికల్ కారణాలు చూసి రకరకాల కారణాలు చూపించి ఓబీసీలకు అన్యాయం చేస్తూ వచ్చినారు. అందులో అన్ని ప్రభుత్వాలను, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పాను, కొన్ని సందర్భాలు మా ప్రభుత్వంలో కూడా జరిగినాయి, ఇది వాస్తవం. కానీ ఇక ముందు అధికారికంగా ఈ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ ఫలాలు బీసీలకు పొందేటటువంటి సువర్ణ అవకాశం వస్తూ ఉంది అధ్యక్ష. గత 10 ఏళ్ళు మనం చూసాం అధ్యక్ష, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా ఓబీసీని వంచారు అధ్యక్ష. కనీసం డిపార్ట్మెంట్లకి ₹1 ఇచ్చిన పాపాన పోలే. ఓబీసీ డిపార్ట్మెంట్ ఎన్ని ఫంక్షన్ పెట్టినా ₹1 ఇచ్చిన పాపాన పోలే. బీసీలకి తగు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు చేసినా కూడా సంపూర్ణంగా రాజ్యాధికారాన్ని ఇవ్వలేకపోయినారు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా గర్వంగా వాళ్ళు ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్పుకుంటారు, కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా బీసీలు ఇచ్చిన పాపాలు, బీసీలు రాష్ట్ర అధ్యక్షులు ఉంటే తీసేసి అగ్రవర్ణాల వారు అధ్యక్షుడు సందర్భం కూడా చూసాం అధ్యక్ష. ఈ సందర్భంగా వీళ్ళకి శుభదినం. నేను నిన్న కూడా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఈ బిల్లుకి మద్దతునిచ్చినాయి. ఇది సంతోషకరమైనటువంటి సందర్భం. నేను ఇక్కడ కౌన్సిల్లో కూడా మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదొక ఘట్టం ముగిసింది అధ్యక్ష. రాష్ట్రంలో మనం చట్టం చేసుకోవడం అనేది ఒక ప్రధాన ఘట్టం ముగిసింది. కానీ దీన్ని 50% అయితే సీలింగ్ ఉందో సుప్రీంకోర్టులో, అది అధిగమించాల్సిన అవసరం ఉన్నది. అధిగమించాలి అంటే మనమందరం కూడా అన్ని పార్టీల వారం కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అధ్యక్ష. ఇందాక గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు కూడా ఎప్పుడైతే ఈబీసీ రిజర్వేషన్కి 10% క్యాప్, ఆ 50% క్యాప్ అధిగమించి 10% అధికంగా చేర్చినారో అదొక వెసులుబాటు దొరికింది అధ్యక్ష. సుప్రీంకోర్టు సీలింగ్లో కూడా ఎక్కడ ఖండితంగా ఇది పెరగకూడదని చెప్పలే. సహేతుమైనటువంటి కారణాలు చూపిస్తే దీన్ని పెంచుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. తమిళనాడులో ఇలా 69% బీసీ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారంటే 9th షెడ్యూల్లో చేర్చి, అది ఏ కోర్టు కూడా దాని క్వశ్చన్ లేకుండా ఉండే విధంగా 9th షెడ్యూల్లో చేర్చి అక్కడ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. న్యాయంగా అక్కడ అమలు అవుతూ ఉంది. ఇక్కడ కూడా మనమందరం కూడా కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో పాస్ అయ్యేటటువంటి ఈ బిల్లుని
50% క్యాప్ని అధిగమించే విధంగా 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ముందుకు పోవాలి. నీకున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ ఇతర సభ్యులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు దీంట్లో చాలా డీటెయిల్గా మాట్లాడినారు. కేంద్రం వద్ద మా రాహుల్ గాంధీ గారు ఎలాగో ఈ నినాదం తీసుకొని పోతూ ఉన్నారు. వారి సమయం తీసుకుంటాం, ప్రధానమంత్రి కలిసే ప్రయత్నం చేద్దాం, వివిధ రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీ నాయకులను కలిసే ప్రయత్నం చేద్దాం. తద్వారా ఈ 9th షెడ్యూల్లో చేరిస్తే ఇక్కడ అందాల్సినటువంటి ఫలాలు అది ఓబీసీలకు కావచ్చు. మన ఎస్సీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత మారింది. ఎస్టీల విషయంలో అప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ 6% ఉంటే ఇవాళ దాదాపు 12%గా నమోదవుతూ ఉంది. ముస్లింలకు అప్పుడు 4%, ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 5% ఇస్తే సీలింగ్ వల్ల అది 4 కుదించబడి 4% వస్తూ ఉన్నాం. ఇలా ఈ తెలంగాణ మారిన తర్వాత, తెలంగాణ అయిన తర్వాత లెక్కల ప్రకారం వారు 12% రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చట్టబద్ధత తెలుసుకొని ముందుకు పోతే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం, బహత్తరటువంటి అవకాశం ఈ బిల్లు ద్వారా వచ్చేటువంటి సందర్భం. అధ్యక్ష, నేను సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కూడా కలిసి వస్తే చాలా సంతోషం. ఇది ఎందుకు అందరికీ సంబంధించినటువంటి అంశం ఇది. ఇలా ఏ రాష్ట్రం అధికారంలోకి రావాలన్నా ఎక్కువ శాతం ఓట్లంటూ బీసీలు ఓట్లేస్తేనే వస్తారు. ఆ బీసీలకి రావాల్సినటువంటి న్యాయమైన వాటా, న్యాయంగా రావాల్సినటువంటి రాజకీయ ఇతరతర ఫలాలు ఇవాళ రావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నేను మీ ద్వారా ఇక్కడ సభ్యులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు తలపు పెట్టిన ఢిల్లీ పర్యటనకి అందరూ కలిసి రావాలి, ఢిల్లీకి పోవాలి. ఇక్కడ పెట్టినటువంటి బిల్లు అంశాలు వారు వివరించాలి. తద్వారా ఆ వెసులుబాటు తీసుకొని దీన్ని 9th షెడ్యూల్లో చేరుస్తారా, లేదా మహారాష్ట్ర ఏదో జీవో ఇచ్చి అక్కడ స్వయంగా వాళ్ళే పెంచుకున్నటువంటి, అంటే ఈ సీలింగ్కి సంబంధం లేకుండా పెంచుకున్నటువంటి అవకాశం ఉందనే మాట కూడా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నేను గౌరవ మంత్రివర్గం రిక్వెస్ట్ చేస్తాను, దాన్ని కూడా పరిశీలించాలి. మహారాష్ట్రలో మరాఠాలకి రిజర్వేషన్లో ఏదో జీవో ఇచ్చినారని, దానికి ఇప్పుడు ఈ సీలింగ్కి సంబంధం లేకుండా వెసులుబాటు వచ్చిందని అనే మాట అంటా ఉన్నారు. దాన్ని కూడా విఫలంగా స్టడీ చేసి అది కూడా పరిశీలించుకుని నేను కోరుతా ఉన్నాను. ఏదేమైనా అధ్యక్ష, ఇవాళ ఓబీసీ, ఈ రాష్ట్రంలో ఓబీసీలందరికీ, నాతో పాటు ఓబీసీ జనాలందరూ కూడా నిన్న ఇవాళ పండుగ దినాలు. ఈ పండుగని సగర్వంగా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా దీన్ని పరిపూర్ణమైనటువంటి చట్టబద్ధత తీసుకొచ్చి ఓబీసీలకు ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి రాజకీయ ఇతరతర ఫలాలు అన్నీ కూడా అందే విధంగా మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట కూడా నొక్కి చెప్తూ, ఆ దశగా మీరందరూ కూడా సహకారం చేస్తారని, ఎన్నో ఏళ్ల కోరిక, ఎన్నో ఏళ్ల తరబడి ఓపికతో ఎదురు చూస్తున్న బీసీల ఆకాంక్షలు, ఆశల్ని నెరవేరే రోజు ఇలా సాకారమైంది. ఆ సాకారం చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకి, అన్ని పార్టీల శాసనసభ్యులకు కూడా నేను ఈ సందుగా ధన్యవాదాలు తెలుస్తూ, ఈ అంశం ఇక్కడితో ఆగకూడదు అధ్యక్ష. బిల్లు పెట్టాం సరిపోదు, బిల్లుతో పాటు దీనికి పరిపూర్ణత తీసుకొచ్చే విధంగా కేంద్రం పైకి పోవాలి. మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలనేటువంటి ఒక నినాదం, ఈ విజ్ఞప్తితో నేను సెలవు తీసుకుంటాను. ఓకే, ఎల్ రమణ గారు.